నమస్తే, వెల్కమ్ టు కెరీర్ గైడ్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఇమిగ్రేషన్ లాయర్ రాహుల్ రెడ్డి గారు. సార్ నమస్తే అండి. నమస్కారం సోనియా గారు, బాగున్నారా అండి? బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? అంతక్షండి సార్, ఉదయం ఈ రోజు పొద్దున్నే ఒక వార్త విన్నాం సార్. మేము అది మాకు గుడ్ న్యూస్ కింద తీసుకోవాలా, బ్యాడ్ న్యూస్ గా తీసుకోవాలా అయితే అర్థం కావట్లేదు. అండ్ మీ గవర్నమెంట్ ఎప్పుడు కూడా సెకండ్ కో రూల్ పెడుతుంది, ఇది ఒక పైలట్ ప్రోగ్రామ్ గా చూస్తున్నారు. ఇప్పుడు సాధారణంగా B1 B2కి అప్లై చేసినప్పుడు 1 to 2 years టైం తీసుకుంటున్నారు. ఓకే, సో ఇండియాలో మాదిరి కొన్ని ఏమంటారు సులువుదారులు ఇస్తున్నట్టుగా అమెరికా గవర్నమెంట్ కూడా ఒక $750 కనుక పే చేస్తే మీకు ఎవరైతే వీసా అప్లికెంట్స్ ఉన్నారో, వీసా దరఖాస్తుదారులు ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎక్స్ట్రా ఒక $750 పే చేయాలి. ఇది మేము విన్నది. ఏంటి సార్ ఇది, ఈ న్యూ ప్రాజెక్ట్ ఏంటి? ఇది కొత్తగా రెగ్యులేషన్స్, ఇంట్రీమ్ ఫైనల్ రెగ్యులేషన్స్ అని పాస్ చేసిందండి గవర్నమెంట్. ఇంట్రీమ్ ఫైనల్ రెగ్యులేషన్స్ ప్రకారము ఇది ఇమ్మీడియట్ గా ఎఫెక్ట్ ఉంటుంది అన్నట్టు. ఇంట్రీమ్ ఫైనల్ రెగ్యులేషన్స్ అని ఏమనంటే, వెయిటింగ్ పీరియడ్ B1 B2కు వెయిటింగ్ పీరియడ్ చాలా ఉంది కాబట్టి దాన్ని రెడ్యూస్ చేయడానికి కొంతమంది తొందరగా యుఎస్ కు రావాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళ పిల్లల దగ్గర పోవడానికి అయితే ఏంది, వాళ్ళ పిల్లల గ్రాడ్యుయేషన్ అయితే మనవరాళ్ళను చూడటానికి, బర్త్డే చూడటానికి అయితే ఏంది. ఈ మధ్యలో సోకర్ వరల్డ్ కప్, మా దగ్గర వరల్డ్ కప్ సోకర్ కూడా మా దగ్గరనే ఇప్పుడు June 12th నుంచి మొదలవుతుంది. వరల్డ్ కప్ చూడటానికి మా యుఎస్ రావడానికి మాత్రం అయితేంది. ఆ తర్వాత మళ్ళీ 2 years తర్వాత మాకు ఒలింపిక్స్ మొదలవుతుంది యుఎస్ లో. బోత్ వరల్డ్ కప్, ఒలింపిక్స్ రెండు కూడా యుఎస్ లో ఉన్నాయి ఈసారి. సో ఇవన్నీ చూడటానికి తొందర అప్లికేషన్స్ కావాలని చెప్పి వాళ్ళు ఏం చేసిందంటే, గవర్నమెంట్ 752 years వెయిటింగ్ పీరియడ్ అండి. ఒక 1 year కాదు, B1 B2కు ఇండియాలో 2 years వెయిటింగ్ పీరియడ్ ఉన్నది. నా వియట్నాం అటువంటి ప్లేసెస్ లో వెయిటింగ్ పీరియడ్ లేదు, మన దగ్గరనే ఉంది వెయిటింగ్ పీరియడ్. 2 years ఉంది కాబట్టి ఈ 2 years వెయిటింగ్ పీరియడ్ ను కట్ చేయడానికి వాళ్ళు, మీరు $750 కడితే మీకు 10 business days అంటే 2 వారాల లోపల మీకు అపాయింట్మెంట్ దొరుకుతుంది, ఈ వీసా అపాయింట్మెంట్ దొరుకుతుంది. ఇది కొత్త రెగ్యులేషన్. అయితే ఇది ఎప్పటి నుంచి, ఇది July 1st నుంచి ఎఫెక్టివ్ అండి. ఓకే, నెక్స్ట్ మంత్ నుంచి ఎప్పటి వరకు ఉంటుంది? ఇది December 31st 2026 దాకానే ఉంది ఇప్పుడు. అంటే ఓన్లీ 6 months ఉంది. కానీ స్వర్ణ గారు, ఒకటి మీరు గుర్తు చేసుకోవాలి ఏంటంటే, ఎప్పుడైతే ఏ గవర్నమెంట్ కూడా, ప్రపంచంలో ఏ గవర్నమెంట్ కూడా ఫ్రీ పైసలకు అలవాటు అయిందంటే వాళ్ళు పూనించుకోరు. ఒక 6 నెలల తర్వాత మళ్ళీ వాళ్ళు దాన్ని కంటిన్యూస్ ఎక్స్టెండ్ చేస్తారని నేను అనుకుంటున్నా. ఇప్పుడైతే వాళ్ళు ఇది 6 నెలలు పైలట్ ప్రోగ్రామ్ కింద పెట్టిండ్రు. ఇది సక్సెస్ అయితే మాత్రం వాళ్ళు దీన్ని చాలా ఎక్స్పాండ్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఓకే సార్, ఇప్పుడు ఇదైతే 70,000 అవుతుంది కదా మన కరెన్సీలో, 64,750 $750 అంటే 71,500 రూపాయలు అవుతుంది. ఓకే, అంటే సుమారుగా 72,000 వేసుకుందాం. అవునండి. ఇప్పుడు ఈ 72,000 అనేది ఫాస్ట్ ట్రాక్ ఆప్షన్ కింద చూస్తే ఎవరికి యూస్ఫుల్ ఇది? ప్రస్తుతము ఈ $750 అన్నది B1 B2 అప్లికెంట్స్ కు యూస్ఫుల్ అండి. ఇది ఎవరైతే బిజినెస్ వీసా మీద పోదలుచుకుంటారో, ఎవరైనా విజిటింగ్ వీసా మీద పోదలుచుకుంటారో వాళ్ళకి ఇది అప్లికబుల్ అండి. మరి H1B, H4, L1, L2 వారికి ఇది వర్తించదా? లేదండి. ప్రస్తుతం ఇప్పుడున్న ఇంట్రీమ్ రెగ్యులేషన్స్ ప్రకారము ఇది ఓన్లీ B1 B2కు మాత్రమే వర్తిస్తుంది. ఇది L1 L2 కానివ్వండి, H1 H4 కానివ్వండి, F1 కానివ్వండి వర్తించదు. అయితే మనకు ఇప్పుడు H1 కు H4 కూడా దాదాపుగా మనకు వెయిటింగ్ పీరియడ్ 1 year పైన ఉంది ఇప్పుడు అపాయింట్మెంట్ తీసుకోవాలంటే. సో వాళ్ళకు కూడా ప్రస్తుతం అయితే వర్తించదు. ఓకే, మరి ఇప్పుడు F1 స్టూడెంట్స్ ఉన్నారు, F2 పై డిపెండెంట్స్ ఉన్నారు, వాళ్ళకి యూస్ఫుల్లేనా? లేదండి, F1 స్టూడెంట్ వీసా వాళ్ళకు, F2 వాళ్ళకు ఇది యూస్ఫుల్ కాదు. నార్మల్ గా F1 కు పెద్ద వెయిటింగ్ లిస్ట్ లేదు, 1-2 months ఉంది ఇప్పుడైతే ప్రస్తుతం. అంతకన్నా ఎక్కువ లేదు F1s కు. కొన్ని వీసాలకేమే ఎక్కువ పీరియడ్ వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది, కొన్ని వీటికి తక్కువ ఉంటుంది అన్నట్టు. మీరు అక్కడ అపాయింట్మెంట్ పోయినప్పుడు ఓపెన్ గా అపాయింట్మెంట్ ఉండదు. మీరు ఏ వీసాకి అప్లై చేస్తున్నారని ఫస్ట్ చెప్తే దాన్ని బట్టి ఉంటుంది అన్నట్టు. నార్మల్ గా F1 కొద్దిగా త్వరగానే ఇస్తుండ్రు అపాయింట్మెంట్. కానీ ఈ 10 రోజుల్లో, అంటే 10 working days అంటే 2 వారాలు అనుకోండి, F1 కు F2 కు ఇది వర్తించదు. $750 వర్తించదు. అంటే ఓన్లీ B1 B2కి మాత్రమే ఇది యూస్ఫుల్ సార్? అవునండి, ప్రస్తుతం అండి, ప్రస్తుతానికి. ఒకవేళ కనుక
మీరు అన్నట్టుగా పైలట్ ప్రాజెక్ట్ సక్సెస్ అయింది అనుకోండి, అవును. నెక్స్ట్ 6 months తర్వాత ఈ మిగతా వాళ్ళు కూడా అప్లికబుల్ చేసే అవకాశం ఏమైనా కనిపిస్తోందా? నాకైతే కనిపిస్తుందండి. ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళు రెగ్యులేషన్స్ పాస్ చేసేటప్పుడు కేర్ఫుల్ లాంగ్వేజ్ ఏం పెట్టిందంటే, ఒరే నాయనా నీకు ఆల్రెడీ వెయిటింగ్ లిస్ట్ ఉన్నారు చాలా మంది, నార్మల్ గా అప్లై చేసే వాళ్ళు వెయిటింగ్ లిస్ట్ ఉన్నారు, మరి నువ్వు వీళ్ళని ఫాస్ట్ ట్రాక్ పెడితే ఉన్న ఆఫీసర్లు దీని మీద పెడితే మరి ఇంకా వెయిటింగ్ లిస్ట్ పెరుగుతుంది కదా అని వాళ్ళు క్వశ్చన్ చేస్తే వాళ్ళ ఆన్సర్ ఏం చెప్పిందంటే, ఇది ఎంత పర్సంటేజ్ లో తీసుకుంటామంటే ఈ అపాయింట్మెంట్స్ ఇవి రెగ్యులర్ ప్రాసెసింగ్ కి ఎఫెక్ట్ కాదు అని చెప్పి వాళ్ళు రెగ్యులేషన్స్ పాస్ చేసినప్పుడు చెప్పిండ్రు. కానీ అది వాళ్ళు అబద్ధం చెప్తారని కొట్టొచ్చినట్టు కనబడుతుందమ్మా. సో దీని వల్ల B1 B2 వాళ్ళకి ఎవరికైతే ఫాస్ట్ గా అపాయింట్మెంట్ కావాలో వాళ్ళు డెఫినెట్లీ వస్తాయి. కానీ ఇప్పుడు ఉన్న ఆఫీసర్లు దీని మీద డైవర్ట్ అవుతారు కాబట్టి ఉన్న H1 H4 అపాయింట్మెంట్స్ కానివ్వండి, నార్మల్ గా ఎవరైతే $750 పే చేయదలుచుకోని ఉంటారో వాళ్ళ అపాయింట్మెంట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా డిలే అయ్యే ఛాన్స్ ఉంటుందండి. ఓకే, పోనీ ఇప్పుడు ఏదైతే 72,000 ఉందో అది కనుక చెల్లించేసాం అనుకోండి, పే చేసేసాం అనుకోండి, వీసా గ్యారంటీయేనా? లేదండి, వీసా గ్యారంటీ లేదు. మీకు అపాయింట్మెంట్ ఒకటే గ్యారంటీ, వీసా గ్యారంటీ లేదు. అంటే మీరు ఒకటి అర్థం చేసుకోవాలి స్వర్ణ గారు, ఇప్పుడు వాళ్ళు ఈ రెగ్యులేషన్ మన యుఎస్ కాన్సులేట్స్ ఇన్ ఇండియాకు వర్తించదా అన్నది నిన్న అంటే ఈ రోజు పాస్ చేసిన రెగ్యులేషన్స్ కు ఇంకా డిస్క్రైబ్ చేయలేదు. వాళ్ళు ఏమన్నారంటే, డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ వెబ్సైట్ లో మేము ఏ కాన్సులేట్స్ కి అప్లై చేస్తాము ఈ $750 అన్నది వాళ్ళు చెప్తాము అన్నారు, కానీ ఇంతమంది చెప్పలేదు. కాకపోతే ఏంటంటే వెయిటింగ్ లిస్ట్ ఉన్న కాన్సులేట్స్ లో హైదరాబాద్ కాన్సులేట్, చెన్నై కాన్సులేట్, ఢిల్లీ కాన్సులేట్, ముంబై కాన్సులేట్, కలకత్తా కాన్సులేట్ ప్రపంచంలో నెంబర్ 1 లిస్ట్ ఉన్నాయి. కాబట్టి వీటికి అప్లై అయితేమో వాళ్ళు పబ్లిష్ చేస్తారని మేము అనుకుంటున్నాం. వాళ్ళు ఖచ్చితంగా ఇంకా చెప్పలేదు మా. ఇంకోటండి, మీకు ఇది ఉంది అపాయింట్మెంట్ మట్టికే, వీసా ఇవ్వడం గ్యారంటీ కాదు. 70,000 తోటి మీకు వీసా అపాయింట్మెంట్ 10 రోజులనే దొరుకుతుంది, కానీ వీసా గ్యారంటీ లేదు. మరి ఇప్పుడు ఈ $750 పే చేస్తే ఏమొస్తుంది? ఈ $750 కాక మీకు రెగ్యులర్ ఫీజు ఉంది, ఆ రెగ్యులర్ ఫీజు కాక ఇది $750 ఎక్స్ట్రా. అంటే ఇప్పుడు ఏదైతే మనం అమౌంట్ పే చేస్తున్నామో దాని ప్లేస్ రీప్లేస్ చేయట్లేదు ఇది. రీప్లేస్ చేయట్లేదు, అమౌంట్ ఇది ఎక్స్ట్రా. ఇప్పుడు మీ అక్కగారు టెక్సస్ ఉండరు అనుకుందాం, మీ అక్కకు పిల్లోడు అమ్మాయి పుట్టింది, మీరు 21st డేకో లేదా అంటే క్రెడిల్ సెరమనీకి పోదాం అనుకున్నారు. మీరు క్రెడిల్ సెరమనీ పోదాం వీసా అప్లై చేస్తే 2 ఏళ్ల బర్త్డే కూడా పోలేరు మీరు, ఇప్పుడు అంత టైం పడుతుంది. మనమేమో కీసి గుంతలాడి మీరు నేనేం చెప్పినా ఎవరిని అక్కడి నుంచి ఇక్కడ రావద్దని చెప్పినాం. ఇప్పుడు ఈ 750 మీరు కడితే మీరు త్వరగా అంటే 10 రోజుల వీసా అపాయింట్మెంట్ వస్తే, ఒకవేళ వీసా వస్తే మీరు మీ అన్న కూతురు, మీ అక్క కూతురు కానివ్వండి, కొడుకు కానివ్వండి అటెండ్ కావడానికి తొందరగా పోవచ్చు అన్నట్టు. అటువంటి వాళ్ళకి ఇది బాగా వాడకం వస్తుంది. కానీ 750 తోటి గ్యారంటీ లేదు మీకు వీసా వస్తుందని. అపాయింట్మెంట్ మీకు 2 ఏళ్ల తర్వాత వస్తుంది కదండి అపాయింట్మెంట్, అది మీకు 15 రోజులు అంటే 2 వారాల అపాయింట్మెంట్ వస్తుంది అన్నట్టు. ఒక రకంగా చెప్పాలంటే ఇదేదో కావాలని కొన్ని చోట్ల మాదిరిగానే మనీ తీసుకునేవి ఎలా కనిపించట్లేదు సార్? డబ్బులు వసూలు చేసే రకం అండి, పక్కా తెలంగాణ లాంగ్వేజ్ లా అంతే. నేను అలా పోయాను మీరు అన్నారు. మీరు కొద్దిగా సొఫిస్టికేటెడ్ లేండి. కాదు సార్, ఇప్పుడు పిల్లల్ని చూడడానికి వెళ్ళాలనుకునే పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది యూస్ఫుల్లే. అవునండి, పిల్లల్ని చూడడానికి. తర్వాత బిజినెస్ కాన్ఫరెన్సెస్ ఉంటాయండి. నేను కొందరు సోకర్ వరల్డ్ కప్ పోదలుచుకున్నారు, ఒలింపిక్స్ పోదలుచుకున్నారు. ఒలింపిక్స్ పోదలుచుకున్నా కానీ ఇప్పుడు అప్లై చేసి అప్పటిదానికి వచ్చినట్లేదు, 2 ఏళ్ల తర్వాత ఉంది ఒలింపిక్స్. అటువంటి పరిస్థితి B2 పరిస్థితి. వరల్డ్ కప్ పోదలుచుకుని ఉన్నారు, ఫైనల్ వరల్డ్ కప్ పోదలుచుకున్నారు. అటువంటి వాటన్నిటికీ వరల్డ్ కప్ తెలుసు కదా, సాకర్. మీరు ఫుట్బాల్ అంటాము, మేమేమో సాకర్. మా ఫుట్బాల్ అంటే మాది వేరే గేమ్, మేము సాకర్ అంటాం అన్నట్టు. ఈ సాకర్ వరల్డ్ కప్ కు పోవాలంటే, US పోవాలంటే ఇటువంటి వాటికన్నిటికి తర్వాత బిజినెస్ కాన్ఫరెన్సెస్ ఉంటాయి. వాళ్ళకు లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఆయిల్ అండ్ గ్యాస్ కాన్ఫరెన్స్ ఉంది, రిలయన్స్ కంపెనీ ఆయిల్ అండ్ గ్యాస్ కాన్ఫరెన్స్ కు
పంపించడానికి 10 మందిని ఎంప్లాయీస్ పంపించడానికి, ఓఎన్జీసీ పంపించడానికి, ఆయిల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉంది, ఇవన్నీ ఉన్నాయి కదండి. ఇవన్నీ కంపెనీస్ వాళ్ళు ఆయిల్ కాన్ఫరెన్స్ పంపించాలంటే 2 ఏళ్ల దాకా వాళ్ళు వెయిట్ చేయాల్సి వస్తాను. సో వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది, ఎందుకంటే కాన్ఫరెన్సెస్ వాటన్ని పోవడానికి ఉపయోగపడుతుంది. ఇవాళ రేపు లేదంటే మన తానా ఆటా కాన్ఫరెన్సెస్ ఉంటాయి, కొందరు ఇక్కడ నుంచి పెర్ఫార్మెన్స్, కొందరు ఇక్కడ నుంచి సినిమా వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు పోతారు, వాళ్ళకు కూడా వీసా లేదనుకోండి, వాళ్ళు వీసా వాడడానికి టైం పడుతుంది అట్లా. సో అవి ఇప్పుడు షార్ట్ కట్ అయితే షార్ట్ కట్ అయినంత వరకు బాగానే ఉంది సార్, బట్ వీసా ఇస్తారనే గ్యారంటీ లేదు కదా, ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు. ఇది ఏమైనా అపాయింట్మెంట్ మాత్రం మీకు 14 రోజుల గ్యారంటీ, అంటే ఒక డేట్ ఇస్తారు మనకి, డేట్ ఇచ్చేస్తారు. ఇది వరకు 2 ఏళ్ళు పడుతుంది కదండి. ఇప్పుడు నేను ఒక ఆయిల్ అండ్ గ్యాస్ కాన్ఫరెన్స్ కు పోవాలి, ఒక పర్టికులర్ టెక్నాలజీ గురించి 10 మంది వెండర్స్ ఉంటారండి అక్కడ. ఆ పర్టికులర్ టెక్నాలజీని నేను లెట్స్ డ్రిల్లింగ్ మిషన్ ఉంది అనుకోండి, ఆ డ్రిల్లింగ్ బిట్ అన్నది ఏది నాకు నా ల్యాండ్ లో పని చేస్తుంది, వాళ్ళు అక్కడ పోయి ఎక్స్ప్లెనేషన్ చేయాలంటే 10 మందిని కూర్చుండబెట్టి మాట్లాడాలి నేను ఒకటేసారి. ఇవన్నీ ఇక్కడ కాన్ఫరెన్సెస్ లో ఉంటాయి అన్నట్టు. ఈ ఆయిల్ అండ్ గ్యాస్ కాన్ఫరెన్సెస్ లో ఎక్కడైతే యూఎస్ లో అయితే ఆడికి పోవాలంటే ఏంటి, 2 ఏళ్ళు వెయిట్ చేయాలంటే కాన్ఫరెన్స్ ఉంటుంది, ఆ కాన్ఫరెన్స్ అయిపోద్ది. సో ఇటువంటి వాటిని అన్నిటిని కన్వీనియంట్ చేయడానికి వాళ్ళు ఇవి చేసిండ్రు. కొందరు ఇప్పుడు పిల్లోడు వెళ్ళిపోయినరు, వాళ్ళు గ్రాడ్యుయేట్ అవుతున్నారు, అక్కడ గ్రాడ్యుయేషన్ అటెండ్ కావాల్సుకున్నారు, వాళ్ళకి వీసా దొరకట్లేదు. అటువంటి వాళ్ళకు కొందరు మనోళ్ళని చూసడానికి కుట్టిగా పోదలుచుకున్నారు. డెలివరీ అవుతుంది ఒక అమ్మాయి, మా అమ్మాయి డెలివరీ అవుతుంది పోదలుచుకున్నాను, ఒక తల్లి అడుగుతుందండి, ఆమెకు కూడా డెలివరీ అయి పాప 7.5 తర్వాత వాళ్ళ అమ్మ పోతే ఎట్లా. సో అటువంటి వాళ్ళందరికీ ఇది యూస్ఫుల్ అవుతుంది. ఇప్పుడు అదే సార్, ఇప్పుడు నిజంగానే మీరు ఏదైతే రీజన్స్ చెప్పారో వాళ్ళకి ఇది యూస్ఫుల్. 70,000 కడతారు, అమెరికా వెళ్ళడమే అంతిమ లక్ష్యం అయినప్పుడు పోతే పోయిన డబ్బులు కట్టేశారు, వీసా రాలేదు, పరిస్థితి ఏంటి? అంటే వీసా ఇస్తారన్న గ్యారంటీ కూడా లేదాయే, ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు. 70,000 గోవింద రిటర్న్ ఎవరు అసలు, అంటే ఇస్తారనే నమ్మకం లేనప్పుడు ఎందుకు పే చేయాలి? మేము పే చేయకండి. ఎవరు పే చేయమన్నారు? వాళ్ళు వచ్చి పే చేయాలి. అది మీకు ఇష్టం ఉండి మీరు యుఎస్ పోదలుచుకొని మీరు వీసా అడుగుతున్నారండి. ఇప్పుడు మీకు యుఎస్ మీద రైట్ లేదు, మీరు భారతీయ సిటిజన్ కదా. మీరు ఈ కంట్రీకి రావాలంటే రిక్వెస్ట్ కోసం ఎక్స్‌పడిటరీ ప్రొసీడింగ్ కు మీరు ఈ పైసలు అడుగుతున్నారు కాబట్టి మీకు కావాలంటేనే మీరు అప్లై చేసుకోండి, లేదంటే అప్లై చేసుకోకండి. ఇప్పుడు మీరు ఈహా టీవీలు ఉన్నారు, హైదరాబాద్లో తిరుగుతున్నారు, జల్సాగా ఎంజాయ్ చేస్తున్నారు, ఢిల్లీకి పోండి, నార్త్ ఈస్ట్ పోండి, గ్యాంగ్టాక్ పోండి, వెరీ నైస్ సిటీ అడుకోండి. కానీ వేరే దేశం అంటే మా యుఎస్ దేశం వచ్చేటప్పుడు ఆ దేశం వాళ్ళ ఒక రెస్ట్రిక్షన్స్ అవి, కాబట్టి వాళ్ళు రెస్ట్రిక్షన్ పెట్టిండ్రు. మీరు కంపల్సరీ 70,000 పే చేయాలని వాళ్ళు అంటలేరు కదా, మీరు పే రాకండి, ఒకవేళ వస్తే 2 ఏళ్ల తర్వాత రండి. అది వాళ్ళ వాదన, నేను చెప్పేది కాదు. ఇప్పుడు అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెసింగ్ కి ఇదేమైనా యూస్ఫుల్ అవుతుందా? లేదండి, అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్ అన్నిటికీ నో చెప్తున్నారు సార్ మీరు. 70,000 మాత్రం కట్టండి అంటున్నారు. నేను B1 B2 దగ్గర తప్పితే 70,000 అయితే కట్టండి, $750 పే చేయండి, బట్ మీరు ఏది అడిగినా మేము నో చెప్తాం అంటున్నారు మీరు. ఇప్పుడు నార్మల్ గా అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్ పోయినప్పుడు ఏమైందంటే వాళ్ళకు కొద్దిగా టైం పడుతుంది మీ మీద రీసెర్చ్ చేయడానికి. మీరు ఏమన్నారు ఈహా టీవీలో పని చేస్తాను, వాళ్ళు అవన్నీ రీసెర్చ్ చేసుకోవాలటానికి టైం పడుతుంది. అయితే మీరు 70,000 కట్టినప్పుడు నార్మల్ గా యుఎస్ లో ఏంటంటే ప్రీమియం ప్రాసెసింగ్ చేసినప్పుడు ఏంటంటే ఆ అడ్మినిస్ట్రేటివ్ రివ్యూ కూడా ఆ ఎక్స్ట్రా పైసలు అవసరం వస్తాయి. కానీ ఇక్కడ వాళ్ళు ఏమంటారంటే ఈ 70,000 ఓన్లీ మీకు వీసా అపాయింట్మెంట్ కే, ఒకవేళ అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్ పోతే అది ఎక్స్‌పడిటెడ్ గా దాన్ని కన్సిడర్ చెయ్యరు అని చెప్తున్నారు వాళ్ళు. ఓకే, ఇన్ని నోస్ మధ్య ఇది ఎందుకు పెట్టాలంటే చాలా మందికి ఉపయోగపడుతుందండి. ఎందుకంటే ఇప్పుడు పిల్లలు చూసడానికి 2 ఏళ్ల తర్వాత పోవాలంటే కష్టమవుతుంది. అక్కడ పిల్లల్నేమో రావద్దని చెప్తానా మనం, ఇక్కడ వాళ్ళను పోవడానికి వీసాలు అపాయింట్మెంట్ లేవు. సో చాలా మంది ఇది వాడతారు. మీరు అనుకుంటారు భారతదేశం ఈ $750 యూజ్ చేసేంత ఏ ప్రపంచంలో ఏ దేశం కూడా యూజ్ చేయరు. అందులో ఒకటి చెప్తున్నాండి, మళ్ళా తెలుగులో ఎక్కువ వాడతారు. ఎందుకంటే నేను ఇమిగ్రేషన్ 30 ఏళ్ళ నుంచి ఉండండి, ఫైలింగ్ ఫీజు మాకు అప్పుడు $85.
అప్పుడు $85 నుంచి $500 పెంచాం. వామ్మో ఎవడు వీడు ఫీజు కడతాడు రా అనుకున్నాం. ఇప్పుడు $6,500 ఫైజ్ వచ్చినా కానీ ఎవడు హెసిటేట్ చేస్తున్నాడు. ఇప్పుడు ప్లస్ $6,500 ఫీజు అయినా కానీ ఎవరు హెసిటేట్ చేస్తున్నారు. మస్తు మంది ఫైల్ చేస్తున్నారు, మస్తు మంది అవుతున్నారు. సో ఈ తెలుగు వాళ్ళే దీనికి మెయిన్ అండి. ఎందుకంటే వెయిటింగ్ లిస్ట్ లో మన ఇండియాలో కూడా పంజాబ్ అటువంటి స్టేటు, గుజరాత్, మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ 4 స్టేట్ల నుంచే వెయిటింగ్ లిస్ట్ ఎక్కువ ఉంది. అందులో మన తెలుగు వాళ్ళే దాదాపుగా 30% ఆఫ్ ద 750 ఫీజు మీరు ఏమనుకున్నా కానీ, నాకు తెలుసు తెలుగు వాళ్ళ గురించి. ఓకే, ఎందుకంటే నేను ప్రాక్టీస్ ఉన్నా కాబట్టి, ఆ ప్రొఫెషన్ లో కాబట్టి, తెలుగు వాళ్ళు మస్తు మంది కట్టడానికి రెడీ ఉన్నారు. ఇప్పుడు అది ఇంకా యాక్చువల్లీ రిలీజ్ వాళ్ళకి 70,000 పెద్ద ఎక్కువ కాదులేండి. అవును, పెద్ద ఎక్కువ కాదు. ఎందుకంటే వాళ్ళకు టోటల్ గా అయ్యే ఖర్చు ఎయిర్ ఫేర్ దాదాపు 1,50,000 ఉంటుందండి. అదొకటి 1,00,000. ఇంకోటి 70,000 అన్నది పర్ పర్సన్, నాట్ పర్ ఫ్యామిలీ. సో ఇద్దరు పోయింది అనుకోండి 70,000, నలుగురు పోయింది అనుకోండి 70,000 2,40,000. సో డెఫినెట్లీ ఒక అమెరికా పోవాలంటే ఏ విజిటింగ్ వీసా తీసుకోవాలన్నా ఒక 3 నుంచి 5 లక్షల దాకా ఉండాల్సింది మీకు. ఎందుకంటే ఎయిర్ ఫేర్ ఉంటది అక్కడ. ఎవరికైనా ఖర్చే కదండి, వాళ్ళ పిల్లలకైనా ఖర్చే, మీ సిస్టర్కైనా ఖర్చే, మీకైనా ఖర్చే కదా. సో మీకు ఎట్లాగో 3 నుంచి 5 లక్షల దాకా ఖర్చు అవుతుంది కాబట్టి, సో ఇది పార్టీకి దీన్ని యాడ్ చేయాల్సి వస్తుంది అంతే. ఓకే, సో ఇప్పుడు ఒక రకంగా చెప్పండి, మీరు డబ్బులు రిటర్న్ ఇవ్వరు, వీసా గ్యారంటీ లేదు, 85% వాళ్ళు పోతారు. మన దగ్గర ఏంటంటే దాదాపుగా 75 నుంచి 85% ఆఫ్ ద పీపుల్ మీరు చెప్పినట్టు పోయినట్టు పిల్లలకు పోతారు, ఓఎన్జేసీ కాన్ఫరెన్స్ పోతారు, ఇటువంటి కాన్ఫరెన్స్ పోతారు, అటువంటి కాన్ఫరెన్స్ పోయి వెనక్కొస్తారు. కానీ ఒక 15 నుంచి 20% మటుకు అక్కడ మనోళ్ళు కూడా ఇల్లీగల్ గా పనిచేసే వాళ్ళు ఉన్నారు. అది వాళ్ళ మెయిన్ కన్సర్న్. వాళ్ళని ఎట్లా వీడౌట్ చేస్తాము? మనోళ్ళు ఏమంటారు అంటే, మేము ప్రాపర్టీ డాక్యుమెంట్స్ పెడతాం, నా దగ్గర ఈ ప్రాపర్టీస్ ఆ ప్రాపర్టీస్. అరే ఉబ్లేష్ వదవా, నువ్వు పెట్టిన ప్రాపర్టీ డాక్యుమెంట్స్ పెడితే ఏ లాయర్ జడ్జి ఇండియాలో అది మీ ప్రాపర్టీ కాదా చెప్పడానికి వానికే కష్టమైతుంది. నువ్వు తీసుకుపోయి అమెరికన్ కౌన్సిలర్ తీసుకుపోతే మనకు తెలుస్తుందా? సో ఇవన్నీ కాంప్లెక్సిటీస్ ఉన్నాయి, మనకు అర్థం కాదు. ఇంకోటి ఏంటంటే కౌన్సిలేట్స్ అంత ఈజీగా జడ్జి చెయ్యలేరు. మీరు ఎట్లా చేయగలుగుతారు? ఒకతను వస్తాడు, సింపుల్ కనబడతాడు, బంగారం గింగారం ఇట్లా ఏముందన్న, డైమండ్ ఇట్లా వేసి ఇట్లా ఏం లేవు, అయినంత మాత్రం అతనికి పైసలు లేవా చెప్పలేం మనం. ఈ వేస్ట్ వాళ్ళందరూ ఇంత పెద్ద డైమండ్ మన బర్రె గొలుసు మాదిరి బంగారు గొలుసు పెట్టుకున్న వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళ ఆ డ్రెస్సింగ్ బట్టి వాళ్ళు చెప్పలేరు, అవన్నీ బట్టి చెప్పలేరు, ఎవరు ఎటువంటి వాళ్ళని చెప్పలేదు. ఇంకా మనకు ఆ టెక్నాలజీ రాలేదు. సో మనకి ఇప్పటికి కూడా వీసా అబ్యూజ్ B1 B2 మీద మనకు 15% ఉంది యుఎస్ లా, మన ఇండియా నుంచి పోయే వాళ్ళకి ఉంది. కాబట్టి మనకి ప్రాబ్లమ్స్ అని వస్తాయి. ఇంకోటి ఏంటంటే మన వీసా అబ్యూజ్ లో మనకు పర్సంటేజ్ వైజ్ మనం టాప్ అబ్యూజర్స్ లో లేము. ఓకే, కానీ ద నెంబర్ ఆఫ్ వీసాస్ మనకి యుఎస్ వీసాస్ ఇష్యూ ఎన్ని అయిపోయినాయంటే, మన ఇండియాకు ఇష్యూ చేసిన నెంబర్ ఆఫ్ వీసాస్ ఇంకా ఏ కంట్రీ కూడా ఇష్యూ కావట్లేదు. ఇప్పుడు ఎవ్రీ ఇయర్ మన ఇండియాకు దాదాపు 1 మిలియన్ వీసాస్ ఇష్యూ అవుతున్నాయి. 1 మిలియన్ అంటే 10 లక్షల కన్నా పైన వీసాస్ ఇష్యూ అవుతున్నాయి. అందులో H1Bs ఓన్లీ 40-50,000. మిగతా B2 వీసాస్, L1 వీసాస్, L2 వీసాస్, H4 వీసాస్, F1 వీసాస్, F2 వీసాస్ ఇవన్నీ ఇష్యూ అవుతున్నాయి. సో డెఫినెట్లీ మన మీద ప్రెషర్ ఉంది. ఇంకోటి స్వర్ణ గారు చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ 750 అన్నది ఇప్పుడు వీళ్ళు ఎక్స్పెరిమెంటల్ గా చూస్తున్నారు. ఇది మొదటి నుంచి ట్రంప్ ప్రపోజ్ చేస్తూనే ఉన్నాడు ఫీజు. ట్రంప్ బిజినెస్ మ్యాన్ అని మనకు తెలుసు, అందరికి తెలుసు. ఈ $750 కనుక ఒకవేళ B1 B2 మీద ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ఇది సక్సెస్ఫుల్ అయితే దీన్ని H1B H4 కూడా ఇంప్లిమెంట్ చేసే ఛాన్స్ ఉంటది. ఎందుకంటే నాకు తెలిసి చాలా మంది అండి పెళ్లి అయిపోయి హస్బెండ్ వెళ్ళిపోయిండు, భార్యకు వీసా అపాయింట్మెంట్ దొరకట్లేదు. భార్య అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది H4 మీద, H4 పాస్పోర్ట్ రెన్యువల్ కు వచ్చేసింది, ఏదో ఎమర్జెన్సీకి వచ్చేసింది. ఆమెకి ఇప్పుడు పాస్పోర్ట్ అపాయింట్మెంట్ ఆగస్ట్ 2027 దాకా. మనం ఇప్పుడు June 9th to June 10th 2000 అంటే డిపెండింగ్ ఆన్ ఏ టైంలో మాట్లాడితే June 9th June 10th 2026 లో ఉన్నాం. ఆగస్ట్ 2023 దాకా వాళ్ళకి ఆగస్ట్ 2027 దాకా వాళ్ళకి అపాయింట్మెంట్ లేవు. సో అటువంటి వాళ్ళందరికీ యూస్ఫుల్ చాలా అవుతుంది. సో ఓవరాల్ గా మనకి ఇండియాకి అడ్వాంటేజ్. ఇంకోటి ఏంటంటే
మన ఇండియాకున్న బ్యాక్లాగ్ ఆఫ్ అపాయింట్మెంట్స్ ఎవ్వరికి ఎక్కడ ప్రపంచంలో లేవు. ఇది మన ఇండియన్స్ కే చాలా ఎక్కువ యూస్ఫుల్, అందులో పర్టికులర్ గా తెలుగు వాళ్ళకి యూస్ఫుల్. ఇందులో డిసడ్వాంటేజెస్ ఉన్నాయా అంటే అబ్సల్యూట్ ఉన్నాయి. 750 కట్టినా మీకు గ్యారంటీ లేదు వీసా వస్తుందని. మళ్ళీ వీసా రాకపోతే $750 ఎందుకు ఇస్తారా అంటే వాడు ఇవ్వడు. అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెసింగ్ పోయింది అనుకోండి, అది ఎంబడే అయిద్దా ఏడాది అయిద్దా చెప్పలేము మనం. $750 కట్టినా అదొక డిసడ్వాంటేజ్. సెకండ్ డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు 20 మంది ఆఫీసర్లు ఉన్నారు, ఓకే, వాళ్ళ టైం లైన్ ఇప్పుడు ఆగస్ట్ 2027 దాకా H1 H4 వస్తలేవు. అందులో 10 మంది ఆఫీసర్లు ఇలా పెట్టింది అనుకోండి, ఉన్నది పోయింది ఎంచుకున్నది పోయింది. ఆగస్ట్ 2027 అన్నది ఆగస్ట్ 2028 అయింది H1 H4 కు. సో అదొక డిసడ్వాంటేజ్. ఇది స్ప్రెడ్ అయ్యి వాళ్ళకి రెవెన్యూ సోర్సెస్ ఎక్కువ వస్తే మనకు కొద్దిగా అడ్వాంటేజ్ అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు దీని వల్ల ఒక 2 క్యూలు ఎక్స్ట్రాగా క్రియేట్ చేసినట్టేనా? ఆ 2 క్యూలు కాదండి, ఆ 2 క్యూలు ఎక్స్ట్రా క్రియేట్ చేసి ఆ 2 క్యూల మంది ఒక క్యూ ఎక్స్ట్రా క్రియేట్ అవుతుంది. ఆ ఎక్స్ట్రా క్యూ మంది ఎక్స్ట్రా ఆఫీసర్లు పట్టుకొస్తున్నారా అంటే ఏం చెప్పలేదు అందులో రెగ్యులేషన్ లా. ఉన్న ఆఫీసర్లని అలొకేట్ చేస్తున్నారు. సో ఇదివరకు మనకున్న క్యూ 2 ఏళ్ళ దాకా క్యూ ఉన్నది. ఇప్పుడు అందులోకెళ్ళి ఆఫీసర్ తీసి ఇలా పెట్టింది అనుకోండి, మరి అది ఆ క్యూ 2 ఏళ్ళ కన్నా ఎక్కువ అయిద్దా, లేదా అంటే ఆ క్యూలోకి వెళ్ళే ఈ క్యూలోకి వస్తారా? ఎందుకంటే చాలా మంది ఆ క్యూలోకి వెళ్ళే ఈ క్యూ. ఇంకోటి స్వర్ణ గారు మీకు చెప్పాలి, ఇది అపాయింట్మెంట్ ఎట్లా తీసుకోవాలంటే మీరు ఈ 750 ఫస్ట్ మీరు రెగ్యులర్ అపాయింట్మెంట్ తీసుకోవాలి. రెగ్యులర్ అపాయింట్మెంట్ ఎప్పుడుంది మీకు? జూన్ 2028 ఉంది అపాయింట్మెంట్. తీసుకొని $750 కట్టి దాన్ని మీరు ప్రీపోన్ చేసుకుంటారు. సో దాదాపుగా ఏదైతే లాంగ్ లైన్ ఉందో అందులో నుంచి ఇందుకు వస్తున్నానండి. ఇప్పుడు ఇది హైదరాబాద్, చెన్నై, ముంబై, ఢిల్లీ, కోల్కతా ఉందా సార్? ఈ కౌన్సిలేట్స్ ఉందా లేదా అని ఇంత మట్టుకు మనకు తెలియదు. రెగ్యులేషన్స్ లో వాళ్ళు ఇష్యూ చేయలేదు. వాళ్ళు డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ వెబ్సైట్ లో వాళ్ళు పబ్లిష్ చేస్తారు అనుకున్నాం. ఇప్పుడు ఇది పబ్లిష్ అయిపోయి మనకు దాదాపు ఒక 10 గంటలు అవుతుంది. ఇప్పటి స్టేట్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ వెబ్సైట్ లో ఇప్పటి లిస్ట్ ఏ కౌన్సిలేట్ లిస్ట్ కూడా పెట్టలేదు. కానీ మా అంచనా ప్రకారం ఏంటంటే ఇది మెయిన్ పర్పస్ ఇండియన్స్ కోసం యూస్ఫుల్ కోసమే నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు వియట్నాం ఉంది అనుకోండి, వాళ్ళ వెయిటింగ్ లిస్టే 10 రోజులు. వాడు ఎందుకు కడతాడు $750? ఇప్పుడు వేరే కంట్రీస్ వెయిటింగ్ లిస్ట్ వాడు 3 వారాలు ఉంది అనుకోండి, $750 వాడు కట్టాడు సార్, ఇంకో వారం ఉంటాం అనుకుంటారు. సరే కొద్దిగా ఎమర్జెన్సీ ఉన్న వాళ్ళు కడతారు అనుకున్నాం. మన ఇండియాలో 2 years ఉంది కాబట్టి అందులో తెలుగు వాళ్ళు ఎక్కువ మంది అప్లై చేస్తున్నారు కాబట్టి మనకి ఇది ఎక్కువ వాడతారు మన వాళ్ళు. ఇంతకు ముందు మన వాళ్ళు కాస్త తెలివితేటలు ఉపయోగించి వియత్నాం వెళ్ళి అక్కడి నుంచి అటెండ్ అయ్యే వాళ్ళు కూడా ఇంతకుముందు మనం చూసేవాళ్ళం. అదొక్కటే కాదండి, ఇంతకుముందు మనకు డ్రాప్ బాక్స్ అని ఉండే. అవును, చాలా ఇప్పుడు మీకు ఆల్రెడీ B2 వీసా ఉందనుకోండి, మళ్ళీ B2 ఎక్స్టెన్షన్ చేయాలంటే ఏం చేస్తారు? ఆ డ్రాప్ బాక్స్ పడేస్తే వారం రోజుల్లో మీకు వీసా వచ్చేస్తే సరిపోద్ది. అది తీసేసిండ్రు. ఆ తర్వాత ఏం చేసిండ్రు మన వాళ్ళందరూ? ఎక్కడెక్కడ అంతకుముందు బైడెన్ ఉన్నప్పుడు ఏం చేసిండు? ఎక్కడ కావాలంటే అక్కడ అప్లై చేసుకొని రా అన్నాడు వాడు. మన వాళ్ళు ఎక్కడ వియట్నాము, ఎందుకంటే వియట్నాం వీసా అవసరం లేదన్నట్టు, ఎక్కడెక్కడ వీసా అవసరం లేదో ఎక్కడెక్కడ అక్కడ తీసుకోలేదు. ఆడవాళ్ళ కౌన్సిలేట్ మనల్ని ఇబ్బంది పెట్టడానికి ఏం చేసిందంటే, ఇప్పుడు పోయేటప్పుడు పోతాడు, పాస్పోర్ట్ ఇస్తారు. అక్కడ ఇచ్చిన తర్వాత 5-6 వారాల దాకా వాడు పాస్పోర్ట్ వెనక్కి ఎక్కాడు. నువ్వు అక్కడనే వియట్నాం గింజు కొనుక్కొని కూర్చోవాలన్నట్టు. సో ఆ తర్వాత ఏం చేసిందంటే థర్డ్ కంట్రీ నేషనల్స్ మొత్తం తీసేసాం. మనం ఏదైతే కంట్రీ ఉందో అక్కడి నుంచి, ఏదైతే కంట్రీ నువ్వు సిటిజనో అక్కడి నుంచే, లేదా అంటే నువ్వు ఎక్కడైతే రిసైడ్ అంటే నువ్వు వియట్నాంలో ఉంటానో అనుకోండి ఇబ్బంది లేదు. కానీ ఇండియా నుంచి వియట్నాంకి అప్లై చేసాను తీసేసిండ్రు. ఇవన్నీ తీసేసిండ్రు కాబట్టి ఇవన్నీ కూడా ఈ 750 కోసమే నేను అనుకుంటున్నా. ఇది మొత్తానికైతే 750 అన్నది రిలీఫా? కొందరు ఏమంటారంటే ఇది కొద్ది కష్టాలు తీసుకొస్తానని అంటారు, కొందరు రిలీఫ్ తీసుకొస్తానని. కానీ మాకు తెలిసి ఎంత మంది కాంటాక్ట్ చేస్తారండి మమ్మల్ని, నువ్వు ఏదైనా చేసి నాకు వీసా అపాయింట్మెంట్ తొందర ఇయ్యి, నాకు నువ్వు 10 లక్షలు ఇస్తా అని చెప్పే వాళ్ళు 1000 మంది ఉన్నారండి. B1 B2 ఇలా 10 లక్షలు ఇచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు నాకు. ఏది స్పెషల్లీ H1 H4 మీద. ఎందుకంటే H1 మీద స్టక్ అయిన వాళ్ళకు వానికి నెలకు 10 లక్షలు లాస్ అవుతుంది వాడు జాబ్ చేయకపోతే. వాని వీసా అపాయింట్మెంట్ ఆగస్ట్ 2027 దాకా లేదు. సో వాడు చెప్పంటాడు, నాకు 10 లక్షలు రాహుల్ నువ్వు మాకు వీసా అపాయింట్మెంట్ నేనేం చేయలేను రా బాబు అని చెప్తాను.
సో ఇది పెడితే మాత్రం ఇది మంచి సోర్స్ ఇది. ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గుర్తుంచుకోవాల్సిన డేట్ ఏంటి? ఏం లేదండి, ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ లా ఇది మన కౌన్సిలర్స్ వస్తాయా, July 1 నుంచి ఇది ఎఫెక్ట్ అవుతుంది. సో July 1 నుంచి ఎఫెక్ట్ అవుతుంది అంటే July 1 నుంచి వీసా అపాయింట్మెంట్సా, July 1 నుంచి మనం అప్లై చేసి July 10th మనకు అపాయింట్మెంట్ వస్తుందని ఇంకా మనకు క్లియర్ గా అర్థం కావట్లేదు. ఫస్ట్ ఏంటంటే మీరు ఆల్రెడీ వీసా అపాయింట్మెంట్ తీసుకొని ఉండాలి, ఆల్రెడీ ఫీజు పే చేసి ఉండాలి, అయిన తర్వాత దీన్ని ఎక్స్పైరైడ్ కోసం వాడుకోవాలి. అప్పుడు దాని డేట్ మనం కాస్త ప్రీపోన్ చేసుకోవాలి. రైట్. ఫైనల్ గా మీరు చెప్పే సజెషన్స్ ఏంటి సార్? డెఫినెట్లీ ఇది మనకు కొంతమందికి అడ్వాంటేజే. స్పెషల్ గా మన ఇండియా మనకి ఎట్లా నిండా ముందు సలి లేదన్నట్టు మనం ఎట్లా మన మీద అన్ని ట్యాక్సులు పెట్టిండ్రు, ఫైలింగ్ ఫీజు పెంచేసిండ్రు, అన్ని పెంచేసిండ్రు, ఇక నిండా ముందు సలేదు కానీ సో ఇది కొద్దిగా ఎవరికైతే వీసా తొందర అపాయింట్మెంట్స్ స్పెషల్లీ B1 B2 వాళ్ళకి ఇది అడ్వాంటేజ్. ఇది ముందు స్ప్రెడ్ అయిపోయి H1 H4 L1 L2 కూడా అప్లై అయ్యిందని నేను అనుకుంటున్నాను. చూద్దాం సార్ ఏం జరగబోతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. కెరీర్ గైడ్ త్రూ ఎవ్రీ టైం మీరు సజెషన్స్ ఇస్తూనే ఉంటారు, సలహాలు సూచనలు ఇస్తారు, గైడ్ చేస్తూ ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ అండి.